హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానన్న బన్నీ విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. ఆయన చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. అల్లు అర్జున్ అందుబాటులో లేకపోవడంతో తండ్రి అల్లు అరవింద్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. అప్డేట్స్ మా క్రైమ్ కరస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అల్లు అర్జున్ వేసిన పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసినట్లు తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? తదుపరి విషయాల గురించి ఏం చెప్తున్నారు వారు అడ్వకేట్? సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే A11 నిందితుడిగా ఉన్నటువంటి అల్లు అర్జున్ కు సోమవారం రోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా సమన్స్ జారీ అయ్యాయి. అయితే ఆ సమన్స్ ఇచ్చిన తర్వాత అల్లు అర్జున్ నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. తను షూటింగ్ లో బిజీగా ఉన్నానని, తను ముంబైలో ఉన్నాను, తను వ్యక్తిగతంగా కోర్టుకు వచ్చి అటెండ్ అవ్వడానికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు విచారణకు హాజరవుతాననేటువంటి అంశాన్ని ఆయన ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు అనుమతి కోరుతూ కూడా వారి తరపు న్యాయవాది వారి వాదనలు కూడా వినిపించారు. కానీ నాంపల్లి కోర్టు అయితే మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అవ్వడానికి నిరాకరించింది. అల్లు అర్జున్ వేసినటువంటి పిటిషన్ ను డిస్మిస్ చేసింది. అయితే అల్లు అర్జున్ అందుబాటులో లేకపోవడంతో అల్లు అర్జున్ కు వచ్చినటువంటి సమన్స్ ను తండ్రి అల్లు అరవింద్ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి సోమవారం రోజు ఈ కేసులో ఉన్నటువంటి 23 మంది నిందితులు కూడా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా నాంపల్లి కోర్టు ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తూ సమన్స్ కూడా జారీ చేసింది. ఒకవేళ అల్లు అర్జున్ సోమవారం రోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాకపోతే మరొక డేట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ డేట్ లో కంపల్సరీ నిందితులందరూ కూడా హాజరు కావాలి. ఎందుకంటే ట్రయల్ కొనసాగేటువంటి సమయానికంటే ముందు నిందితులందరినీ కూడా కోర్టు ముందు హాజరైన తర్వాత, ఎందుకంటే వీళ్ళంతా బెయిల్ పైన ఉన్నారు కాబట్టి వీళ్ళు వ్యక్తిగతంగా విచారణకు హాజరైన తర్వాతనే ట్రయల్ కొనసాగుతుంది. కాబట్టి ఆ ట్రయల్ కోసమే వీరందరికీ కూడా సమన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్.